వాని తల్లిదండ్రులను పిలవమన్నారు. వాని తల్లిదండ్రులను వచ్చి చూస్తారు. వీడు మా కుమారుడే, వీడి గుడ్డివాడిగా పుట్టింది నిజమే, కానీ వీడు ఎలా చూపు పొందాడో అది మాకు తెలియదు. కన్న కొడుకు గుడ్డివాడు, కానీ ఇప్పుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు సంతోషపడాలా లేదా? వాళ్ళు సంతోషపడుకోకుండా ఏం చెబుతున్నారంటే, వీడు మా బిడ్డే కానీ వీడు గుడ్డివాడిగా పుట్టాడు, కానీ వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు, వాడు వయసు వచ్చినవాడు కాబట్టి ఆయన్ని అడగండి. అంటే చిన్నోడేం కాదు, మంచి చెడ్డలు తెలియజేసుకునే వయసు ఉంది, ఆయన్ని అడగండి. బైబిల్ చెప్తుందంటే యేసుక్రీస్తుని ఒప్పుకుంటే వెలివేస్తారంట. ఆ యూదుల్లో నుండి వెలివేస్తారు. చాలామంది మీరు ప్రార్థనలకు వెళ్తే మీ ఇళ్ళకి మేము రాము, మీ ఇంట్లో మేము భోజనం చెయ్యము, మీరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు, మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్నారని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. అవసరమైతే వెలివేస్తారు. దేవుని కొరకు చాలామంది వెలివేయబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కులాల నుంచి బహిరించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా వారు దేవుని బట్టి ఆనందిస్తూ వచ్చారు, సంతోషిస్తూ వచ్చారు. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులకు కూడా ఆ వ్యక్తిని విడిచిపెట్టారు. ఆడు వయసు వచ్చినవాడు ఆయన్ని అడగండి అన్నాడు. అంటే ఆ మతము ఎంత భయంకరమైందో, ఆ కులపిచ్చి ఎంత భయంకరమైందో మీరు ఆలోచించండి. అవసరమైతే బిడ్డలను కూడా వద్దనుకుంటున్నారు కులం కోసం. మళ్ళీ పిలిచి ఏమంటున్నారు తెలుసా? దేవుని యొద్ద నుండి పంపబడితే విశ్రాంతి దినాన్ని పాటిస్తాడు కదా, ఆయన విశ్రాంతి దినం కూడా పనిచేస్తున్నాడు కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాదు. సరే, ఏదో ఒక విధంగా మరి నీకు చూపు వచ్చింది కాబట్టి దేవుని మహిమపరచు, దేవుణ్ణి కొనియాడమని చెప్తున్నారు. కాకపోతే ఈ మనుషుడు పాపి అని చెబుతున్నారు. ఏసైని ఏం చెబుతున్నారు? ఈయన పాపి అయిన మనుషుడు అంటే ఆయన పాపో కాదో నాకు తెలియదు, ఆయన పాపో కాదో నాకు తెలీదు. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఆయన పాపులు మనవి దేవుడు ఆలకించడని నాకు తెలుసు అన్న ఆయనే చెబుతున్నాడు. గుడ్డివాడు పాపులు మనవి దేవుడు ఆలకించడని నాకు తెలుసు. మరి ఆయన పాపి అయితే మరి నాకు గుడ్డివాడిని కదా, నాకు చూపినట్ట ఇచ్చాడని ధైర్యంగా ఆ పరిశీలతోనూ శాస్త్రులతోనూ సాక్ష్యం చెబుతూ వచ్చాడు. నువ్వు మాకు సమాధానం చెప్పే అంత తోడువా, నువ్వు మాకు ఎదురు చెప్పే అంత తోడువా అని చెప్పేసి ఆయన్ని వెలివేసేసారు. ఇక్కడ ఆయన చేసిన పాపం ఏంటి? వెలివేయటానికి చేసిన పాపం ఏంటంటే యేసుక్రీస్తుని ప్రభు అని అంగీకరించాడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆ గుడ్డివాడు మాత్రము యేసు ప్రభు వారు నిజమైన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాడు, ఆయన లోకరక్షకుడని నమ్మాడు, ఆయన నా గుడ్డితనాన్ని తొలగించి నాకు చూపునిచ్చాడని నమ్ముతున్నాడు. మనుషులు ఏమంటున్నారు? ఆయన విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, ఆయన దేవుని ఎదురు నుండి వచ్చినవాడు కాదు, ఆయన పాపి అయిన మనుషుడు, ఆయన అది ఈయన ఇదే అని చెబుతూ ఉంటే ఆయన పాపో కాదో నాకైతే తెలియదు, కానీ నేను గుడ్డివాడిని, ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నానంటే ఆయన వల్లే నేను చూస్తున్నాను. ఎంత ధైర్యంగా ఎంతమంది ఎదుటి సాక్ష్యం చెప్పాడు తెలుసా? ఇరుగు పొరుగు వారి దగ్గర చెప్పాడు, తల్లిదండ్రుల దగ్గర చెప్పారు, పరిశీలు శాస్త్రుల దగ్గర చెప్పాడు. ఈ అందరికి ముందు ఆయన దేవుని కొరకు సాక్షిగా నిలబడితే ఈ లోకమంతా ఆయన్ని వెలివేసిందట. ఆయన్ని వెలివేసింది. వెలివేయబడిన మనం మాత్రం దేవునికి మహిమకరంగా ఉండాలి. వెలివేయబడిన దేవునికి మహిమకరంగా ఉండాలి ప్రియమైన వారలారా. తర్వాత ఆయన వెలివేయబడిన సంగతి యేసు ప్రభు తెలుసుకొని మరలా ఆయన ఎత్తుకుంటూ యేసయ్య వచ్చాడు. నువ్వు దేవుని కుమారుడైన కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరయ్యా అన్నాడు. నీతో మాట్లాడుతున్నది నేనే అన్నాడు. నేను నమ్ముతున్నాను ప్రభు అని యేసయ్యకు మొక్కుకున్నాడట. ఏం చేశాడు? మొక్కుకున్నాడు. అక్కడ యేసయ్య అంటాడు, చూచువారందరూ గుడ్డివారు కావాలి, చూడని వారు చూడాలి. మరి ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది మహిమ రావడానికి? ఆ వ్యక్తి ద్వారా ఒకరోజే కదా, అదంతా ఒక్కరోజు ప్రాసెస్. అదంతా ఎన్ని రోజులు పట్టింది? ఒక్కరోజు. మరి మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి ఆ సమస్యల్లో మరి మన ద్వారా దేవునికి మహిమ వస్తుందా, రావట్లేదా, మన ప్రవర్తన ఎలా ఉంది,
వాళ్ళు వెళ్ళి చెప్పడం కాదు, మనకై మనం తెలుసుకోవాలి. మనకై మనం సరి చేసుకుంటూ వాక్యపు వెలుగులో మనల్ని మనం భద్రపరుచుకుంటూ అవసరమైతే దేవుని కొరకు ఎలాంటి శ్రమలైనా సరే మనం అనుభవించి మన దేహము ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పుట్టి గుడ్డివాని ద్వారా దేవునికి మహిమ వచ్చింది. లోకమంతా గుడ్డివారయ్యారు, ఈ గుడ్డివాడు మరలా చూస్తున్నాడు. యేసయ్యను చూసే నేత్రాలు, యేసయ్యను చూసే అదృష్టాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి అయితే దేవుని సహాయం పొందుకొని దేవునికి సాక్షిగా నిలబడుతూ వచ్చాడు. ఆ రోజుతో నాకు తెలిసి ఆగి ఉండడు, ఇంకా అనేక స్థలాల్లో మరి దేవుని మహిమార్థమై ఆ వ్యక్తి నిలబడి ఉంటాడు. గత వారం చెప్పాను, గెరసెనీయుల దేశంలో మరి ఆ వ్యక్తి దురాత్మల చేత బంధించబడినప్పుడు మరి దేవుడు ఆ వ్యక్తికి విడుదల ఇచ్చిన తర్వాత తన ఇంటి వారికే మాత్రమే కాదు అనేక గ్రామాలకు తిరిగి ప్రభువే క్రీస్తుని, ప్రభువే లోక రక్షకుడని, ఆయన చీకటితో నిండిన నా జీవితాన్ని వెలుగుతో నింపాడని పలువురికి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఈ గుడ్డివాడు కూడా దేవుని నామ మహిమార్థమై నిలబడుతూ వచ్చాడు. మనం కూడా ఆ విధమైన వారముగా మన దేహమందు ఎప్పుడు చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండంగానే మన ద్వారా దేవుడు మహిమపరచబడే కార్యాలు మనం శక్తి లోపం లేకోకుండా చేస్తే మనల్ని అంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అటువంటి వారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేయండి.